అన్ని సినిమాలు చూస్తా ఎగసి పడాలి. మార్కో కాదు ఇది, సైకో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్. ఈ సంవత్సరం మాతో పాటు మీకు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక విచిత్రమైన సినిమా గురించి మీతో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఆ సినిమా పేరు మార్కో. మీరు అందరూ ఆల్రెడీ ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో హల్చల్ చేస్తుంది ఈ సినిమా. సరే, ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అయింది, చూడడం జరిగింది. ఎందుకు చూసారా అని అనుకోవడం జరిగింది. ఎందుకని అంటే వైలెన్స్ ఫిలిమ్స్ చూస్తప్పుడు చాలామంది యానిమల్ సినిమా అప్పుడు చాలా వ్యతిరేకించారు. నేను బాగుందని చెప్పాను, పెద్ద రివ్యూలు చేశారు. పెద్ద రివ్యూవర్స్ అందరూ ఎందుకు యానిమల్లో ఏముంది, ఎందుకని అంత వైలెన్స్ అవసరం ఏముంది అని కూడా చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు మార్కో కానీ చూస్తే జ్వరం వస్తుంది. ఎందుకు అంత వైలెన్స్ ఎందుకు? ఓకే, ఇప్పుడు ఆ సినిమా కథ విషయానికి వస్తే ఓ బిజినెస్ వాళ్ళ మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, ఒకడు స్టెప్ మదర్ కొడుకు, ఇంకొక ఇద్దరు ఉంటారు, వీళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీలో నుంచి ఈ మార్కో అనేవాడిని దూరంగా పెడతారు. ఆడు మరీ తేడాగా ఉన్నాడని చెప్పి ఆయన దూరంగా పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ బ్లైండ్ బ్రదరు, ఇంకో పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకు ఒక బ్లైండ్ బ్రదర్ ఉంటాడు. ఆ బ్లైండ్ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ని విలన్స్ మర్డర్ చేయడం, ఇతను ఈ బ్లైండ్ అతను ఎవరు ఉన్నాడో వాళ్ళ మీద కేసు పెట్టడం. ఇప్పుడు విలను ఈ బుచ్చరన్ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ముందు ఫస్ట్ ఈ బ్లైండ్ బ్రదర్ని చంపుతారు. ఇంకా అక్కడ మొదలవుద్దండి. ఇంకా అసలు అది ఒకనాటి వైలెన్స్ కాదు. ఉమెన్, ఆడాళ్ళ మీద వైలెన్సు, అసలు చిన్నపిల్లల మీద వైలెన్సు. మరీ లాస్ట్ 40 నిమిషాలు అయితే అసలు ఎంత వైలెన్స్ చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు అని అనిపిస్తుంది. వై అంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకు అంత వైలెన్స్. ఇప్పుడు మనం రకరకాల రివెంజ్ సినిమాలు చూసుంటాం, రకరకాల యాక్షన్ ఫిలిమ్స్ చూసుంటాం. ఇప్పుడు యానిమల్ చూసిన తర్వాత కిల్ చూసాం. ఇప్పుడు యానిమల్ అంత ఇంపాక్ట్ లేకపోయినా కిల్ ఒక రకంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవతల నుంచి అప్పుడు ఆ ట్రైన్లో వాళ్ళు విలన్స్ చేస్తున్న ఇది కూడా అంతే ఇదిగా ఉంటుంది అనమాట. వాళ్ళు అమాయకులైన ప్రజలు ఒక ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, వాళ్ళ మీద దొంగతనాల కోసం ట్రైన్ల మీద పడిపోయి వాళ్ళకి కావాల్సింది తీసుకొని దానికోసం ఏమైనా చేస్తుంటారు. అలాంటి క్రమంలో హీరోయిన్ చంపేయడంతో హీరో వాళ్ళని ఆ రోజు రాత్రి ట్రైన్లో చంపేయడం అనేది కిల్ కథ. దానికి ఒక వ్యవహారం ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, అది కూడా భరించలేని వైలెన్సే. కానీ యానిమల్లో మనకి కిల్లో ఏదైతే మనం కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషను లేకపోగా అంతెందుకు ఈ రెండు సరిపోవు మీకు. అసలు నాకు తెలిసి ఒక మొత్తం భారతదేశ ఇండియన్ ఫిలిమ్స్లో అన్నిట్లోకి ఉమెన్ మీద, చిన్నపిల్లల మీద కూడా ఇంత వైలెన్స్ చూపించిన సినిమా మాత్రం ఇదే. హనీఫ్ అంటే డైరెక్టర్, ఆయన సినిమానే ఏ విధంగా ఉందంటే ఇంకా అతను లొకేషన్లో ఎంతో వైలెంట్గా ఉంటాడా అనిపించింది. చాలా దారుణమైన సినిమాగా చెప్పాలంటే లేదు. అయినా కానీ నాకు రక్తం ఇలా ఎగసి పడాలి, ఇలా పూసుకోవాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూడొచ్చు తప్ప సినిమాగా మాత్రం మార్కో అనే సినిమా మాత్రం ఇది మార్కో కాదు, ఇది సైకో అని చెప్పాలి. అంత అవసరం లేదు. బేసిక్గా రివెంజ్ డ్రామాలు చేయొచ్చు, కానీ ఇంత అవసరం లేదు. ఎందుకు అంత వైలెన్స్? దయచేసి వీక్ హార్టెడ్ చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు, ఆడవాళ్ళు ఈ సినిమా చూడొద్దని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. అయినా పర్వాలేదు, ఇప్పుడు మాలాగా ఏ సినిమా అయినా చూస్తాం, అన్ని సినిమాలు చూస్తా అనే శాడిజం ఉంటే తప్ప మార్కో దయచేసి చూడొద్దు. ఒకవేళ మార్కో చూస్తే నా రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి, రక్తంతో కామెంట్ చేయండి. మరిన్ని రివ్యూస్తో, మరిన్ని సినిమా విశేషాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మాతో పాటు మీకు అందరికీ బాగుండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్. కళా సందీప్. వి లవ్ సినిమా.